అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఒక ప్రసిద్ధ ఆన్లైన్ వ్యాపార నమూనా. ఇక్కడ మీరు ఇతర కంపెనీల ఉత్పత్తులు లేదా సేవలను ప్రోత్సహిస్తారు. అలా మీ రిఫరల్ ద్వారా జరిగే ప్రతి అమ్మకం లేదా లీడ్ కోసం కమీషన్ను సంపాదిస్తారు. మీ సొంత ఉత్పత్తులు లేదా సేవలను సృష్టించకుండా ఆన్లైన్లో డబ్బు సంపాదించడానికి ఇది ఒక గొప్ప మార్గం. అఫిలియేట్ మార్కెటింగ్ను ప్రారంభించటానికి మనం కొన్ని దశలను అనుసరించాలి. అవేంటో ఒకసారి చూద్దాం. సముచిత స్థానాన్ని ఎంచుకోవటం. ఇక ఇందులో మొదటి దశ ఏమిటంటే, మీకు ఇష్టం ఉన్నా లేదా ఏదైనా ఒక సముచిత స్థానాన్ని ఎంచుకోవటం. ఇది మీకు ఆ సముచిత స్థానానికి సంబంధించిన ఉత్పత్తులను ప్రోత్సహించటం సులభతరం చేస్తుంది. అనుబంధ కార్యక్రమాల పరిశోధన. ఇలా మీరు ఒక సముచిత స్థానాన్ని ఎంచుకున్న తర్వాత మీ సముచిత స్థానానికి సంబంధించిన ఉత్పత్తులు లేదా సేవలను అందించే అనుబంధ కార్యక్రమాలను పరిశోధించి వాటి వివరాలను తెలుసుకోవాలి. అమెజాన్ అసోసియేట్స్, క్లిక్ బ్యాంక్, షేర్ అసెల్ వంటి అనేక అనుబంధ నెట్వర్కులు ఉన్నాయి. ఇక్కడ మీరు ప్రచారం చేయటానికి అనేకమైన ఉత్పత్తులను కనుగొనవచ్చు. వెబ్సైట్ లేదా బ్లాగును ఏర్పాటు చేసుకోవటం. అనుబంధ ఉత్పత్తులను ప్రోత్సహించటానికి మీరు కంటెంటును సృష్టించగల, ట్రాఫిక్ను నడపగల వేదిక మీకు అవసరం. వెబ్సైట్ లేదా బ్లాగును నిర్మించటం అనేది మీరు ప్రచారం చేస్తున్న ఉత్పత్తులను ప్రదర్శించటానికి, అలాగే ప్రేక్షకులను ఆకర్షించటానికి ఓ గొప్ప మార్గం. నాణ్యమైన కంటెంటును క్రియేట్ చేయటం. అఫిలియేట్ మార్కెటింగులో కంటెంట్ ప్రముఖ స్థానం. మీ ప్రేక్షకులకు అవగాహన కల్పించి, వారిని అందులో నిమగ్నం చేసే అధిక నాణ్యత, విలువైన కంటెంటును తయారు చేసుకోవాలి. ఇది బ్లాగ్ పోస్టులు, ఉత్పత్తి సమీక్షలు, వీడియోలు లేదా సోషల్ మీడియా పోస్టుల రూపంలో ఉండవచ్చు. ట్రాఫిక్ డ్రైవ్. మీరు మీ వెబ్సైట్ లేదా బ్లాగును నాణ్యమైన కంటెంట్తో సెటప్ చేసిన తర్వాత మీరు మీ సైటుకు ట్రాఫిక్ను తీసుకురావాలి. ఇది ఎస్ఈఓ, సోషల్ మీడియా మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ లేదా చెల్లింపు ప్రకటనల ద్వారా చేయవచ్చు. పర్యవేక్షించటం, ఆప్టిమైజ్ చేయటం. మీ అఫిలియేట్ మార్కెటింగ్ ప్రయత్నాలను ట్రాక్ చేస్తూ మీ ప్రచారాల పనితీరును పర్యవేక్షించండి. మీ ఫలితాలను మెరుగుపరచటానికి మీరు సేకరించే డేటా ఆధారంగా మీ వ్యూహాలను ఆప్టిమైజ్ చేయండి. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఆన్లైన్లో డబ్బు సంపాదించటానికి లాభదాయకమైన, అనువైన మార్గం. సరైన సముచిత స్థానాన్ని ఎంచుకోవటం, అనుబంధ కార్యక్రమాలలో చేరడం, నాణ్యమైన కంటెంటును సృష్టించటం, ట్రాఫిక్ను తీసుకురావడం. మీ ప్రయత్నాలను పర్యవేక్షించటం ద్వారా మీరు ఆ అఫిలియేట్ మార్కెటింగులో విజయం సాధించవచ్చు.